హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆర్బీఐ అయితే కొత్త రూల్ అయితే తీసుకురాబోతుంది. ఎందుకంటే 2025లో టోటల్గా స్కామర్స్ అయితే 22 కోట్ల వరకు స్కామ్ అయితే చేశారు. అందుకని చెప్పేసి ఆర్బీఐ అయితే కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ రూల్స్లో 3 రూల్స్ అనేటివి అయితే చాలా బాగుంది. ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. కుదిరితే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫస్ట్ రూల్ వచ్చేసి, మీరు ఒకవేళ సస్పెక్టివ్ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక, అంటే ఎవరైతే స్కామర్స్ కాల్ చేసి ఓటీపీ అడిగి అది సస్పెక్ట్గా వాళ్ళు గుర్తిస్తే కనుక మీకు ఆ ట్రాన్సాక్షన్ అనేది హోల్లో ఉంటుంది. అది హోల్లో ఉన్నప్పుడు మీరు 1930, ఇంకోసారి చెప్తున్నా, 1930కి కాల్ చేసి మీరైతే కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చు. వన్స్ కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత ఆ హోల్లో ఉన్నటువంటి అమౌంట్ని రిఫండ్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది. సెకండ్ వచ్చేసి, ఇకపై 50,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని కూడా మీ అంతటా మీరే రిఫండ్ చేసుకునే ఆప్షన్ని కూడా తీసుకొస్తుంది. అలాగే థర్డ్ వచ్చేసి, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకు మీరు సెక్యూర్ పర్సన్గా అయితే యూపీఐలో యాడ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఒకవేళ వాళ్ళు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే మీరు అప్రూవ్ ఇస్తే కనుక ఆ అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే కాదు. ఈ 3 ఫీచర్స్ అయితే ఆర్బీఐ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంది. సో ఈ ఫీచర్స్ వస్తే కనుక స్కామర్స్ నుంచి కొంతవరకు అయితే బయటపడవచ్చు. అలాగే మీలో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఓటీపీ అయితే షేర్ చేయకండి. అలాగే అన్నోన్ లింక్స్ పైన కూడా క్లిక్ చేయకండి. సో ఈ రూల్స్ అయితే ఆర్బీఐ నుంచి కొత్తగా ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. చూద్దాం ఈ రూల్స్ వస్తే ఎంతవరకు స్కామర్స్ నుంచి బయటపడచ్చో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్కామర్స్కి గురి ఉంటే వాళ్ళకి రీల్ అయితే షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైలెట్ అండి. Do subscribe to my YouTube channel. Thank you friends. Have a nice day.